పంట దక్కకపోతే తమకు చావే శరణ్యమని ఇందుకూరుపేట మండల జగదేవిపేట వృద్ధ దంపతులు రైతు పామూరు కృష్ణారెడ్డి పామూరు పద్మావతమ్మ వాపోయారు. శుక్రవారం జగదేవిపేటలోని వారి పొలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న కుమారుడు పామూరు రమేష్ కుమార్తె పేరుపై రాసిన 2 ఎకరాల పొలంలో తాము వరి వేసి జీవనం సాగిస్తున్నామని, పంట చేతికొచ్చే కోసేలోపే కొంతమంది స్థానిక నేతలు అండతో తమ కోడలు తమపై తప్పుడు కేసులు బనాయించి పంటను తమకు దక్కకుండా చేస్తోందని అన్నారు. అధికారులు కూడా అధికారం పార్టీ నాయకుల మాటలు విని తమకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్నో ప్రయాసాల కూర్చి పంట కోసే సమయంలో కావాలని స్థానిక నేతల అధికారుల అండదండలతో పంటను తమకు దక్కనివ్వకుండా చేస్తున్నారు. తమ పంట తమకు దక్కకుంటే తమకు చావే దిక్కన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమకు ఎలాగైనా న్యాయం చేయాలని వేడుకున్నారు. మేము ఇచ్చున్నాము, మాకు ప్రూఫ్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, అన్నీ చూపిస్తాం. వాళ్ళు ఫేక్ మాటలు చెప్తా, ఈ ఫేక్ ఎవరిని చేస్తా ఊళ్ళో కదమ అంటే తిరుగుతూ ఉన్నారు. ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఇక్కడ? కాగితం రూపంగా మనకు ఉన్నాయి, వేసినట్టు ఉన్నాయి. బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్లు లీజ్ కట్టినట్ట 2020 మగతాలు ఇచ్చినా సార్. 2021 వీళ్ళ కరోనా టైంలో భూమి ఆగిపోయింది. ఇది ఆ పైన పంట సార్ భూమి. అసలు ఆ గుంట వాళ్ళు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పొలం కావాలి చూడండి, ఆ పొలం కూడా. దీంట్లో ఏం అంతా లాసే. ఇప్పుడు 60-70 పెట్టేస్తుంది, ఒక 40,000 వస్తుంది. 40,000 30,000 కదా మిషన్ పోతే. దానికోసం కావాలని గొడవ పెట్టుకుంటాం. ఏ ఉద్దేశంలో గొడవ పెట్టుకోవట్లేదు. మేము వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సి చెప్పాము కలెక్టర్ ఎంఆర్ఓ గారికి. మేము కోసుకొని పోతాం కదా, అప్పుడు తీసుకోవచ్చు. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మగతక్క మేము అన్యాయం మాట్లాడితే ఏదైనా చేయొచ్చు. మేము న్యాయం మాట్లాడేటప్పుడు విరుద్ధంగా వస్తే మేము ఇంక కొట్టుకోవడం అదొకటే ఉంది. ఇంకా 2 వర్గాలు ఉన్నాయి, 2 వర్గాలు గ్యారెంటీ కొట్టుకుంటాయి. కొట్టుకోవటం ఎందుకు అంటే వాళ్ళు మనుషులు తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు బళ్ళు ఆపుతుంటారు, మాకు మధ్యస్థ దిగిపోతుంటారు. ఈ అప్పులు ఎట్ట కట్టాలి? ఈ అప్పుల కోసం మేము బాధపడుతున్నాం కదా. మీరు కట్టండి, మాకు పెట్టుబడి ఇచ్చి మీరే కోసుకోండి. దానికి కూడా సిద్ధం. ఒక 50,000 ఇచ్చిండి, మీరే కోసుకోండి. ఎంత పోతే 50,000 ఇచ్చింది మాకు సార్. మా నువ్వు చెప్పు. ఈ పొలం కొన్నా అడ్డుకొని మిషన్ పంపించేశారు సార్. ఇప్పుడు ఏంటంటే దీన్ని పోసి అప్పు కట్టని మేము ఉన్నాం. ఎంఆర్ఓ గారు ఏంటంటే పనికి కట్టమంటున్నాడు. దీన్ని పోయి కడతామంటే అటు కట్టబాకండి, పనికి కట్టను అంటున్నాడు. అదేం మాట్లాడు మాకే అర్థం కాల. ఇప్పుడు ఏంటంటే ఇది అప్పిచ్చారు కదా, వాళ్ళు మా మీద పడి మనం చంపేస్తున్నారు. పనికి పోయి ఏంది కట్టేది? పనికి అప్పు కట్టమన్నాడు ఎంఆర్ఓ గారు. మీ బాకీలా? దీనికోసం మేము కడతాం సార్, మేము వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతాం, పొలం ఇంకేం గొడవలు అంటే దీని వాళ్ళు కోసుకుంటారు అని చెప్తున్నాను ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఏముంది, ముందు అయితే చచ్చిపోవాలి. లాస్ట్ ఫైన్ వాళ్ళు కోస్తే గ్యారెంటీ ముందు 5 మంది ఖచ్చితం. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎవరు అడ్డుకుని అడ్డుకోవాలి. ఈ ఊర్లో వస్తే మేము ముందు ఉన్నాం. అది తర్వాత ఎన్ని గొడవలు అవుతాయి, ఇంకా ఎంఆర్ఓ చూపించుకుంటారు, ఇంకెవరు కలెక్టర్ చూపించుకుంటారు. ఇంకేరే ఉద్దేశం. ఈ పొలం మేము వేసాం కాబట్టి వాళ్ళు వేసినప్పుడు ఆపుంటే ఇందోరు రాదు. వాళ్ళు ఆ రోజు రాలా, ఈరోజు వచ్చారు. కానీ మేము న్యాయానికి ఎక్కడ తిరిగినా మాకు న్యాయం జరగట్లేదు సార్. ఇది మందల దీన్ని కోసి ఆ అప్పు కట్టేదానికోసం మేము ముందరకు వస్తున్నాం. ఏ రోజు 50,000 ఈ 2 ఎకరాలకు ఇచ్చింది. మేము వెళ్ళిపోతాం బయటకు. చెప్పారా మాట? చెప్పాం. దానికి ఏమన్నారా? వాళ్ళు ఎట్ట కట్టిస్తారు, వీళ్ళు ఎట్ట కట్టిస్తారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడారు? ఎస్సీ గారు. డిపార్ట్మెంట్ కట్టినా ఉంది, మాట్లాడతాం. ఏం మాట్లాడాము? ఎస్సీ సార్ గురించి ఏమనుకోలేదు. వాళ్ళు చెప్తున్నారు, ఏం చేస్తాం? మొత్తానికి నీకు ఏం కావాలరా? మాకు న్యాయం కావాలి సార్. ఒకటి, ఈ కోత మేము కోసుకోవటమా లేదా దున్నిటమా ఎవరికి లేకుండా. వాళ్ళు మేము నోటి కాడ ఎందుకు దున్నటం, అది అత్తి అని చెప్పి కాము ఉన్నాం. ఇప్పుడు మనకి ఆ పాపం తగలద్ది. ఇన్ని రోజులు పెంచుకొని మేము తినేసి ఎట్టుంటుంది? ఏ న్యాయం చేస్తారు, చేయాల్సి. దున్నేసేది ఏముంది? దున్నేసేది మాట రాకూడదు. కానీ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఎస్పీ ఆఫీస్ ఒకటే ఉంది, ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఒకటే ఉంది. బాగుంటే అడుకోపోతాం. ఎవరు బొమ్మని చెప్తారు మేము? అంటే కొంతమంది ఆడకపోండి తెలుసుకొని అంటున్నారు. ఊళ్ళో నాయకులు కూడా.